యువాన్ పేరుకి అర్థం ఏంటంటే దేవుని కృపను పొందినవాడు అని అర్థం. అంటే యువాన్ అనే పేరు వాస్తవానికి హీబ్రూ భాషలో యోహాను అన్న మాట నుంచి ఇవాన్ అన్న మాట రావడం జరిగింది. అంటే దాని పూర్వపరాలు పరిశీలిస్తే ఇవాన్ పేరుకు కారణం ఇవాన్ బైబిల్లో ఎక్కడ కనబడదు, ఇవాన్ ఎక్కడ బైబిల్లో కనబడదు. కానీ దాని పూర్వపరాలు ఏంటంటే యోహాను అన్న మాట నుండి, ఆ హీబ్రూ పదం నుండి ఈ ఇవాన్ అన్న మాటను తీసుకోవడం జరిగింది. ఆ ఇవాన్ అన్న మాటకు అర్థం దేవుని కృపను పొందినవాడు. అంటే ఆల్రెడీ దేవుని కృపను పొందినవాడు. ఆ బిడ్డ మీద దేవుని కృపతో ఆ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎంతవరకు కూడా ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలను పెంచాడు. మరెన్నో సంవత్సరాలు బిడ్డ ఆయుష్కాలం పొందుకోవాలని ఆ బిడ్డ జీవితంలో తల్లిదండ్రులు కూడా ఎటువంటి కృతజ్ఞతతో ఉండాలో ఈరోజు కొన్ని మాటలు కృతజ్ఞత గురించి మనం గ్రంథం నుంచి ఆలోచన చేయడానికి సిద్ధపడ్డాం. కృతజ్ఞత అనేది వాస్తవానికి కృతజ్ఞత అనేది ఇది ఒక అలవాటు కాదు. చాలా మంది జీవితంలో అలవాటు కాదు. కృతజ్ఞత అనేది దేనికి సంబంధించింది అంటే కృతజ్ఞత అనేది మన జీవితంలో ఇది దేవుని చిత్తం. ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. చాలా మంది పొందిన మేలు మర్చిపోయే వారు ఉంటారు. వారి జీవితంలో దేవుడు చేసిన మేలు మర్చిపోయే వారు ఉంటారు, మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా నీ జీవితంలో దేవుడు ఎంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటలు ఈ కుటుంబానికే కాదు, మనందరి జీవితంలో కూడా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఆసుపత్రులకు వెళ్ళి తిరిగి వచ్చిన పరిస్థితులు, ఇలా ప్రతిదీ తలుచుకుంటే ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక విధంగా దేవుడు వల్ల మేలు పొందుకున్న వాళ్ళమే. కనుక కృతజ్ఞత అనేది ఖచ్చితంగా దేవుడికి చెల్లించవలసిన పరిస్థితి మన జీవితంలో ఉంది. ఎవరైతే కృతజ్ఞత చెల్లించారో వాళ్ళు దేవునికి దూరం అవుతారని గ్రంథంలో ఉంది. దేవునికి దూరం అయిపోతారు క్రమక్రమంగా కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము చదువుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము చదువుతాను చూడండి. 16, 18 కలిపి ఉన్నాయి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. అమ్మ, దేవుని చిత్తము ఏంటి అంటే ఎవరైనా క్రీస్తులో ఉంటే, ఎవరైనా క్రీస్తుని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటే, అలా క్రీస్తులో ఉన్నవారు ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చెల్లిస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఇది ఎవరి చిత్తము? ఇది దేవుని చిత్తం. అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా, ఈరోజు దిలీప్, మౌనిక వారి కుటుంబం మాత్రమే కాకుండా మనందరము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, క్రీస్తుని అంగీకరించాం. అయితే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారుగా మనందరి జీవితంలో కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చెల్లించాలి అంటే, ప్రతి విషయము అనగానే సంతోషము, బాధ, ఆనందము, దుఃఖము, అంటే ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చెల్లించబద్దులమై ఉన్నాము అంటే కృతజ్ఞతాస్తుతులు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనములో భక్తుడైన యోబు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడా అంటే ఆయన చెల్లించాడు ప్రతి విషయంలో కూడా. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనములో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. అమ్మ, యోబు చూడండి, రోజు ప్రార్థన చేసే అలవాటు ఉంది. నిత్యము దహన బలి అర్పించే అలవాటు అంటే ఈరోజు ప్రార్థన. యోబు ప్రతిరోజు చేసేవాడు. వాస్తవానికి యోబు ధనవంతుడేనా? తూర్పు దిక్కంతటిలో ధనవంతుడు. అమ్మ, డబ్బుండి కూడా ప్రతిరోజు ఏం చేసే అలవాటు ఉంది అంటే తన స్థితిలో ఆస్తిలో బాగున్నాడు. యోబు గారి ఇంట్లో చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, అంటే ఆస్తిపరుడు.
అంతస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, లోటు లేదు. అలాంటి వ్యక్తి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసేవాడు. గుర్తుపెట్టుకోండి. అంటే తన జీవితంలో భౌతికంగా బాగున్నప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 1:21 అన్ని కోల్పోయాడు. ఇప్పుడు 1:21, ఇప్పుడు 21 చదువుదాం. సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తుతి చెల్లిస్తున్నాడు. ఎప్పుడు? ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది. బాగున్నప్పుడు ప్రతిరోజు ఏం చేశాడు? యోబు నిత్యము దేవునికి దహన బలి అర్పిస్తున్నాడు. అంటే ప్రతిరోజు యోబు నిత్యము దేవుడికి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఎప్పుడు? డబ్బున్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, పిల్లల జీవితాలు బాగున్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. అన్ని కోల్పోయినప్పుడు కూడా దేవుని నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఆయన ఇచ్చాడు, తీసుకున్నాడు. చాలా తేలిగ్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ ఒక మాటలో ఆలోచిస్తే దేవుణ్ణి వదిలేస్తాం. మనమైతే దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతాం. ఎందుకంటే పిల్లలు చనిపోవడం ఏంటి, ఆస్తి పోవడం ఏంటి, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో, కొంత సమయంలో ఇవన్నీ జరిగిపోయాయి. ఆరోగ్యం పోయింది. అన్ని పోయినా ఆరోగ్యం బాగుంటే బాగున్నా, ఆరోగ్యం కూడా పోయింది ఆయనకి. ఇన్ని కోల్పోయిన వ్యక్తి, ఆయన ఇచ్చాడు డబ్బు, తీసుకున్నాడు. ఆయన ఇచ్చాడు పిల్లలు, తీసుకున్నాడు. ఆయన ఇచ్చాడు ఆరోగ్యం, తీసుకున్నాడు అంటున్నాడు. నీ నామానికే స్తుతి కలుగును గాక అంటున్నాడు. ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించమన్నాడు పౌలు గారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది ఎవరి చిత్తం అంటే దేవుడి చిత్తము. ఆనందములోనూ చెల్లించు, బాధలో కూడా చెల్లించు. ఇంట్లో చూడండి, బాధలో కూడా మన జీవితంలో ఎన్ని శ్రమలైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. అందరిలో చెల్లించకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా మన జీవితంలో ఈ బాధ కలిగిన దేవుని విడిచిపెట్టద్దు. బాధలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిస్థితి ఉండాలి. అది దేవుని చిత్తం. అసలు దేవుని చిత్తము ప్రతి విషయంలో చెల్లించేటప్పుడు కృతజ్ఞత అనేది ఎలా చెల్లించగలం? కృతజ్ఞత ఒక వ్యక్తి ఎలా చెల్లించగలడు అంటే 50వ కీర్తన 4వ వచనం 14వ వచనంలో, 50వ కీర్తన 14వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది, దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. అమ్మ ఇక్కడ 14వ వచనంలో దేవునికి స్తుతి యాగము చేయుము అన్నాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుంది తెలుసమ్మా? మీరు తర్వాత చూడండి కావాలంటే. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 14లో ఇంగ్లీష్ తర్జుమాలో, ఇంగ్లీష్ వర్షన్ లో మనం చూసినప్పుడు థ్యాంక్స్ గివింగ్ అని ఉంటుంది. అక్కడ థ్యాంక్స్ గివింగ్ అనే మాటకు అర్థం ఏంటి? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించడం, గ్రాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్ లో. మరొక మాట, థ్యాంక్స్ గివింగ్ అన్న గ్రాటిట్యూడ్ అన్న ఒకే అర్థం. అంటే దేవునికి స్తుతి యాగము చేయము అన్నాడు. కానీ ఈ స్తుతి యాగము అన్న ప్లేస్ లో ఇంగ్లీష్ దగ్గర మనం ఏం చూస్తామంటే థ్యాంక్స్ గివింగ్. అంటే ఈరోజు మన జీవితంలో ఎవరి వల్లైనా మేలు పొందుకుంటే మీరేం చెప్తారు? ఎదుటివాడికి థ్యాంక్స్ అంటాం. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ చెల్లి, థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకంటే వాళ్ళు మనకు చేసిన సహాయాన్ని బట్టి ఖచ్చితంగా చెప్తాం. ఈరోజు ఇక్కడ దేవుడు మన జీవితంలో చేసిన సహాయానికి, బిడ్డ జీవితంలో, ఇవాన్ జీవితంలో మరొక సంవత్సరాన్ని ఇచ్చారు. ఎన్నో అనారోగ్యాలు, ఎన్నోసార్లు బాగోలేని పరిస్థితి తనకును అనేకులకును. ఇలా జరిగినప్పుడు మనం ఆ దేవుని పట్ల స్తుతి యాగం అనేది ఎప్పుడు చేయాలి. అయితే కృతజ్ఞత ఎలా చెల్లించరు కొంతమంది అంటే పాటలు పాడరు, ఇంట్లో దేవునికి కృతజ్ఞత చెల్లించే పరిస్థితి ఉండదు. కానీ దేవుడు ఏమనుకుంటాడు? ఎంత ఆరోగ్యం ఇచ్చి, ఎంత శక్తినిచ్చి వారి జీవితంలో అన్ని కార్యాలు చేస్తుంటే కనీసం నాకు థ్యాంక్స్ చెప్పట్లేదంటే అనుకోడు ఆయన. కొన్ని కుటుంబాలను బట్టి మనిషికి మనిషి సహాయం చేస్తేనే థ్యాంక్స్ చెప్పే నువ్వు, దేవుడు నీ జీవితంలో ఒక సంవత్సర కాలం ఆయుష్కాలం పొడిగించి మరొక సంవత్సరాన్ని చూడగలిగావు అంటే నిశ్చయంగా, ఖచ్చితంగా మన జీవితంలో హృదయంలోంచి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే దేవునికి ఏం చేసేవాడు? స్తుతి యాగము అన్నాడు. 23 అక్కడే, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అమ్మ, స్తుతి యాగం. నువ్వు ప్రతిరోజు దేవునికి స్తుతులు చెల్లిస్తే ఎవరిని మహిమపరిచినట్లు? దేవుణ్ణి. అంటే దేవుడు మహిమపరచబడేది ఎప్పుడు అంటే ఎవరైతే హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారో
వారి జీవితంలో ఎవరైతే దేవునికి స్తుతి యాగము చేస్తారో వాళ్ళు దేవుని మహిమపరిచినట్లు. స్తుతి యాగము అంటే అర్థం ఏమనుకుంటున్నారు? స్తుతి యాగం అంటే హెబ్రీ పత్రిక 13:15. స్తుతి యాగము అంటే ఏంటి అంటే అక్కడ రాశారు చూడండి. హెబ్రీ గ్రంథకర్త స్తుతి యాగం అర్పించేవాడు దేవుని మహిమపరుస్తాడు అన్నాడు. స్తుతి యాగం అర్పించుట కృతజ్ఞతలో ఒక భాగం అన్నాడు. ఇప్పుడు కృతజ్ఞత చెల్లించే వ్యక్తి దేవుని పట్ల కృతజ్ఞత ఎలా చెల్లిస్తాడంటే స్తుతి యాగము అన్నాడు. చూడండి హెబ్రీ 13:15. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ అండర్లైన్ స్తుతి యాగము చేయుదుము అంటే ఏంటి? పక్కన రాశాడు. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. జిహ్వా అంటే నాలుకతో ఫలాన్ని అర్పించాలి. అంటే హృదయపూర్వకంగా దేవునికి నోటితో పాటలు పాడాలి. చాలా మంది పాడరు, పాడినలు పాడుతుంటారు. అందుకే ఎక్కువ సమయం ఆరాధన కానీ ఎప్పుడైనా చేసినప్పుడు మా ఆరాధనలో మాత్రం అందరికి వచ్చిన పాటలే పాడాలి. అది కండిషన్. ఆరాధన నడిపించే వ్యక్తి అయినా ఎవరైనా ఆరాధన సంఘం అంతటికి వచ్చే పాట అయి ఉండాలి. మిగతా సమయంలో కొన్ని పాటలు మనం నేర్చుకోవచ్చు, కొంతమంది పాడుతుంటే బ్యాక్గ్రౌండ్ పాడుతూ ఉంటాం, ఎందుకంటే అది నాకు రాదనుకోండి. కానీ ఆరాధనకు వచ్చేసరికి సింగిల్గా ఇక్కడ వ్యక్తులు పాడితే బాగోద్దు. ఆరాధన పాటలన్నీ కూడా అందరూ సంఘం రెగ్యులర్ గా మనం ఏ పాటలు పాడుతామో అవే వచ్చినవే పాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నోరు మెదపాలి, సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రాక వాళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్ అయిపోతారు పాడలేక. అందుకే ఆరాధన చాలా ప్రాముఖ్యం. పాడుతున్నప్పుడు అందరూ స్తుతి కలపాలి. జిహ్వా ఫలం ఏం చేయాలి? మనం అర్పించాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే కృతజ్ఞత నిజంగా దేవునికి ఎలా చెల్లించగలం అంటే, ఈరోజు దిలీప్ గాని మౌనిక గాని ఆ కుటుంబం గాని, ఈరోజు ఏ కుటుంబమైనా దేవునికి కృతజ్ఞత చెల్లించే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకుని 2 పాటలు పాడుకొని, సాయంకాలం ప్రార్థన చేసుకుని 2 పాటలు పాడుకుంటే, వాక్యం చదువుకుంటే నిజంగా అది కృతజ్ఞత. కృతజ్ఞత అంటారు, ప్రార్థనకు రారు. కృతజ్ఞత అంటారు, దేవుని సన్నిధిలో కూర్చోరంటే అది కృతజ్ఞత అయితే కాదమ్మా. ఎలా చూపించగలం కృతజ్ఞత అంటే? దేవుడికి ఎలా చూపించగలం? ఒక ఆయన అన్నారు, ఒక భక్తిపరుడు, ఆయన వాక్యం చెప్పే పెద్ద ఆయన ఏమన్నాడంటే, కృతజ్ఞత అనేది ఎలా ఉంటుందంటే హృదయంలో మొదలవుతుందట, మాటల్లో వ్యక్తమవుతుందట, మాటల్లో వ్యక్తమైనది క్రియల్లో చూపించాలట. నిజమే. కృతజ్ఞత ఎలా చెల్లించాలంటే హృదయంలో నాకు స్టార్ట్ అవ్వాలి దేవుని పట్ల. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు హృదయంలో తలంచుకుంటాను. హృదయంలో తలంచి నోటితో వ్యక్తపరిచి చేతులతో నా క్రియలు, లేదంటే నా జీవితంలో నేను కార్యరూపం దాల్చాలి, క్రియల్లో చూపించాలి. అంటే ఎలా? కూర్చుంటాను, మోకరెళ్తాను, కుటుంబాన్ని కూర్చోబెడతాను, పాటలు పాడదాం, వాక్యం చదువుకుందాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కానీ 3 పూట్ల పాడిన వాళ్ళు ఉన్నారు. దావీదు గారు సాయంకాలం పాడుతాడట, ఉదయం పాడుతాడట, మధ్యాహ్నం పాడుతుంటాడు. ఆయన అరణ్యంలో తిరుగుతూ ఆయన జీవితంలో ప్రతిరోజు కూడా ఈ రకమైన ఆలోచన. కారణం ఏంటంటే కృతజ్ఞత. దేవునికి హృదయపూర్వకంగా నా నోటితో ఫలాన్ని అర్పించాలి. మౌనంగా ఉండకూడదు. మందిరానికి వచ్చి మౌనంగా ఉండకూడదు. ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఆ జీవాఫలం అనేది అర్పించాలి. 100వ కీర్తన 4వ వచనం. ఇంకా ఏ రీతిగా కృతజ్ఞత చెల్లించగలము అంటే 100వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనం. ఒక వ్యక్తి కృతజ్ఞత చెల్లించినప్పుడు ఎలా ఉంటాడు? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, చూడండి, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. తర్వాత కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. కృతజ్ఞత చెల్లించేవాడు ఎలా ఉంటాడంటే దేవుని మందిరంలో ఉంటాడు, దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతాడు, అది కృతజ్ఞత. 2, కీర్తనలు పాడుతూ ఉంటాడు. చూసారా? అంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మం ఏది? ఆయన మందిరం, ఆయన సన్నిధి. అంటే ఒక వ్యక్తి చూడండి, అమ్మ పుట్టినరోజు చేసుకుంటున్నాం, నా పుట్టినరోజు నేను మందిరానికి రాను, కానీ పుట్టినరోజు చేసేసుకుంటే ఎవరో ఒకరు అంటాము, ఏమైనా బాగుందంటారా? నేను మందిరానికి రాను, ప్రార్థన చేసుకోను, దేవునికి స్తుతియాగం చేయను, ఇంకేం కృతజ్ఞత చెల్లించినట్లు? 10 మందికి భోజనం పెడితే సరిపోద్దా? కాదు కదా. దేవుడు అలా భావించడు. నువ్వు ఎలా చేస్తున్నావు కృతజ్ఞత అంటే హృదయపూర్వకంగా నువ్వు దేవునికి పాటలు పాడు. ఆయన అనుకుంటాడు, నేను ఆయుష్కాలం ఇచ్చినందుకు నాకు నిజంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాడు ఈ బిడ్డ. ఎందుకంటే పాటలు పాడుతున్నారు, నాకు ఆ జీవాఫలం అర్పిస్తున్నారు, నా గుమ్మంలోకి వస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, అది కృతజ్ఞత. అందుకే నన్ను కృతజ్ఞత అనేది మనసులో హృదయంలో మొదలైనా ఖచ్చితంగా క్రియల్లో చూపించాలి. ఇక్కడికి రాడు,
ఇంటి దగ్గర పాటలు ఉండవు, ఇంటి దగ్గర ప్రార్థన ఉండదంటే ఏం కృతజ్ఞత చెప్పండి? అది కృతజ్ఞత కాదు. దేవుడు అది కృతజ్ఞతగా భావించడు కూడా. ఆ కృతజ్ఞత అనేది క్రియల్లో కనబడాలి, నీ చేతల్లో కనబడాలి దేవుని సన్నిధిలో. కాబట్టి 100వ కీర్తనలో చెప్తున్నాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. నెక్స్ట్ 2, ఆయన చేసిన మేలుల్లో దేనిని మర్చిపోకూడదటమ్మా. 103వ కీర్తన, అక్కడే ఉన్నాం గనక 103వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అమ్మ, ఉపకారము చేసింది ఎవరు? దేవుడు. ఈరోజు నాకు తెలిసి ఇక్కడున్న మనందరిలో కూడా భూమి మీద నేను ఇంకా సజీవంగా ఉన్నాము అంటే, గాలి పీలుస్తున్నానంటే, ఆహారం తీసుకుంటున్నానంటే, నా శ్వాస ఇంకా ఆడుతుందంటే కారణం దేవుడు. అలాంటి దేవుడు నా జీవితంలో చేసిన ఎన్నో ఉపకారాలు, 1, 2 చేసిన ప్రతి ఉపకారం కూడా ఎప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారంటే, దేవుడు చేసిన కార్యాలు అనుభవించారు, అనుభవించి దేవుని మర్చిపోయారట. అనుభవించి దేవుని మర్చిపోయారు. ఎంత ఎంత విడ్డూరం చూడండి. విడ్డూరం అనకూడదు, ఎంత దౌర్భాగ్యం అనాలి. ఎంత దౌర్భాగ్యం, అంతే కదమ్మా. ఒక వ్యక్తి వల్ల మేలు పొందుకుంటేనే ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాం. పలానా వ్యక్తి మేలు చేశాడండి, సహాయం చేశాడంటే నిజంగా ఆ వ్యక్తికి రుణపడి ఉంటాం అంటారు కొంతమంది. రుణపడి ఉన్నానండి, ఎందుకంటే ఆ వ్యక్తి లేకపోతే ఈ రోజు నేను లేను అని అంటారు కూడా కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన మేలు అంత గొప్పది. దేవుడు చేసిన మేలు, దేవుడు ఇశ్రాయేలు జీవితంలో చేసిన మేలు, దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. ఇక్కడ 103 కదా, 106కి వెళ్ళండి ఒకసారి. 106వ కీర్తన, 106వ కీర్తన 13వ వచనం చూడండి. 106వ కీర్తన 13వ వచనం, అయినను వారు ఆయన కార్యములను మాట చూడండి. వెంటనే మాట అమ్మా. వెంటనే అంటే అర్థం ఏంటమ్మా? వెంటనే అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక అరగంట ముందు నాకు ఏదైనా ఎవరైనా మేలు చేశారు అనుకోండి, నాకేం చేశాడులే పెద్ద అని అంటే ఎలా ఉంటది? జస్ట్ 10 నిమిషాల ముందు ఆ వ్యక్తి నీకు మేలు చేశాడని నీకు గుర్తు, అది కూడా మర్చిపోయాడట. అంటే ఆలోచించండి ఒకసారి మన జీవితంలో. వెంటనే అన్న మాటకి ఏంటంటే, దేవుడు చేసిన కార్యాలు వెంటనే మరిచిపోయిరి. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు వాళ్ళ జీవితంలో. అసలు నన్ను అడిగితే ఐగుప్తులో వాళ్ళు ఉండిపోవాలి, ఐగుప్తు బానిసత్వంలో ఏడవాలి, దుఃఖపడాలి, బాధపడాలి. కానీ దేవుడు కనికరించి, నా పిల్లలు అక్కడేమో శ్రమల్లో మగ్గిపోతున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో వెట్టి చాకిరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారని దేవుడు విడిపించాడు. మోషే గారి ద్వారా నడిపించాడు కానానికి. పాలు తేనెలు ప్రవహించి దేశం ఇచ్చి, కొండల్లో బండల్లోంచి నీళ్లు రప్పించి, ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తే ఎన్ని అద్భుతమైన కార్యాలు చేసేట. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి అన్నాడు. మొన్న మీకు చెప్పాను, కుక్క గురించి చెప్పాను. కుక్క ఎంగిలి మెతుకులుతున్న కుక్కకే విశ్వాసం ఉంటుంది యజమానుడు. నాకేస్తుంటది యజమానుడు వస్తే, తోక ఊపుతుంటది. తోక ఊపిందంటే మనకు అర్థమైపోద్ది, తోక ఊపిందంటే మనకేమీ అందది. వచ్చి యజమానుడు నాకుతూ ఉంటది. ఏంటి? యజమానుడు పెట్టిన వేడివేడి బిర్యానీ కాదు, యజమానుడు తిని మిగిలిపోయిన దాన్ని పెడితే అది తిన్న కుక్క యజమాని నాకుతూ యజమానికి కాపలాగా కాస్తూ ఉంటది బయట, ఎవరు రాకుండా. యజమాని సేఫ్ గా ఉండాలి. కానీ ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చేసిన కార్యం తలుచుకుంటే అన్ని కూడా ఏదో వాడేసింది, పాచిపోయింది పెట్టలేదు భోజనం. ఆయన ఎప్పటికప్పుడు మన్నాను కురిపిస్తున్నాడు, ఫ్రెష్ గా తింటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయినా సరే చూడండి, దేవుడు చేసిన కార్యాలు వెంటనే మర్చిపోయేది. అంటే కృతజ్ఞత లేనివారు, ఇశ్రాయేలు జీవితంలో కృతజ్ఞత లేనివారిగా మనకు కనబడుతున్నారు. రోమపత్రిక 1వ అధ్యాయం. ఆ ఇశ్రాయేలు గురించి పౌలు గారు రోమపత్రిక కూడా ఆ సంఘానికి చెప్తాడు. అంటే ఇశ్రాయేలు ఎలా అంటారో మీకు తెలియాలి కదా. ఒక సంఘాన్ని గురించి చెప్తూ రోమా సంఘానికి చెప్తూ ఇశ్రాయేలు ఎలాంటి వారంటే చెప్తున్నాడు పౌలు గారు. చూడండి, రోమా 1:21. రోమా 1:21. మరియు వారు దేవుని ఎరిగియు. వారు అనగానే ఏమని చెప్పాను ఇప్పుడు? అంతే, వారు ఇశ్రాయేలు. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదముల యందు
వ్యర్థులైరి, వాదాలు పెట్టుకున్నారట, వ్యర్థంగా బతికేశారు. కానీ దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయారు. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలను మర్చిపోయారు. అందుకే కృతజ్ఞతాస్థుతులు దేవుడికి చెల్లించలేదు. ఎంత బాధ! ఒక ఆయన మేలు పొందుకొని, మనలో అనుకోండి, మనమే ఒక వ్యక్తి వల్ల మేలు పొందుకొని అమ్మ థ్యాంక్స్ చెప్పకపోతే మనసులో మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? జనరల్ గా ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేనే ఒక వ్యక్తి మేలు చేశాను, థ్యాంక్స్ చెప్పొచ్చు కదా, చెప్పలేదు ఏంటని చూస్తుంటాను. జనరల్ గా మానవ సైకాలజీలో అరే ఇంత చేశాను కదా, ఒక థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎవరికైనా కామన్, ఇంత చేశాను కదా ఒక థ్యాంక్స్ చెప్పలేదేంటి, ఒక థ్యాంక్స్ అంటే మానవులుగా మనం ఆశిస్తూ ఉంటాం. మరి దేవుడు ఎన్ని చేశాడు చెప్పండి వారి జీవితంలో. కానీ దేవుడికి ఏం చెల్లించలేదు, వాళ్ళు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు. మా కృతజ్ఞతాస్థుతులు చెల్లించకపోతే వచ్చే నష్టం ఏంటో తెలుసా? తర్వాత వచనంలో 22, వారి అవివేక హృదయము అంధకారమయమాయెను అన్నాడు. అంటే వాళ్ళ హృదయం అంతా చీకటితో నిండిపోయింది. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత దేవునికి చెల్లించడో వాళ్ళు దేవునికి దూరం అవుతారు. గుర్తుపెట్టుకోండి అమ్మా. మీ జీవితంలో దేవుడు ఏం చేసినా దేవునికి ఎల్లప్పుడూ కూడా, ఇక్కడ కాకుండా అందరిలో ప్రార్థన పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఇంట్లో అయినా దేవునికి మోకరిల్లి, అయ్యా నా జీవితంలో మీరు ఈ కార్యం చేశారు, నీకు కృతజ్ఞతలు, నా బిడ్డల జీవితంలో ఈ కార్యం చేశారు, నీకు కృతజ్ఞతలు అని ఇంట్లో అయినా మోకరిల్లి దేవునికి చెప్పుకుంటే ఆయన వింటాడు ఆయన. కానీ ఇశ్రాయేలు జీవితంలో ఈ మాట రాశారంటే అర్థం ఏంటో తెలుసమ్మా? ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో మేలులు పొందుకున్న ఒక్కడంటే ఒక్కడు కూడా మోకరిల్లి దేవుడికి ఏం చెల్లించలేదు. చెల్లిస్తే ఇలా రాయడు. అంటే ఇశ్రాయేలు జీవితంలో ఒక్కడంటే ఒక్కడు కూడా వారి జీవితంలో ఆనాటి సమాజంలో కృతజ్ఞతాస్థుతులు దేవుడికి చెల్లించలేదని రాశాడు ఇక్కడ. వ్యర్థలుగా మిగిలిపోయారు, హృదయము చీకటైపోయింది. 26, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. దేవుడు వదిలేశాడు ఇంక ఇశ్రాయేల్ని. ఎప్పుడైతే కృతజ్ఞత అనేది లేదో ఆ వ్యక్తుల్ని దేవుడు విడిచిపెట్టేశాడు. 28, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని, అంటే కృతజ్ఞత లేకపోతే హృదయం అంతా చీకటి అన్నాడు. దేవుడేమో వాళ్ళని వదిలేశాడు. ఆఖరికి వారి మనసులో దేవునికి చోటు లేదు. చోటు ఉంటే కృతజ్ఞత చెల్లించేవాడు, చోటు లేదు కాబట్టి దేవుడు కూడా వాడిని వదిలేశాడు. కృతజ్ఞత చెల్లించకపోతే వచ్చే నష్టం ఇది. నీ మనసంతా కూడా చీకటైపోద్ది. నువ్వు ఆటోమేటిక్ గా దేవునికి దూరం అయిపోతావు. నీ జీవితం దేవునికి దూరం అయ్యావంటే ఇంక నీ జీవితంలో వ్యర్థమైన పనులు చేయడానికి ఇష్టపడతావు. ఎవరైతే కృతజ్ఞత చెల్లిస్తారో ఏం జరుగుతుందో తెలుసా? కృతజ్ఞతలో విస్తరణ ఉందట, విస్తరిస్తాడు మనిషి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త, ఎవరైతే వారి జీవితంలో కృతజ్ఞత చెల్లిస్తారో ఆ కృతజ్ఞత చెల్లించే కుటుంబం, ఆ కృతజ్ఞత చెల్లించే వ్యక్తి నిజంగా విస్తరిస్తాడు. అంటే అంచెలంచెలుగా ఆ వ్యక్తి ఎదుగుతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు ఏం చేశారు చూడండి. యేసు ప్రభు వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. 5 రొట్టెలు, మా చిన్నప్పటి నుంచి సండే స్కూల్, 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోతాయా? 5,000 మందికి. ఇంకా 5,000 మంది పురుషులు మాత్రమే, స్త్రీలు పిల్లలు ముసలి వాళ్ళ గురించి రాయబడలే. అంటే 5 రొట్టెలు 2 చేపలు. పైకి ఎత్తాడు యేసుప్రభు వారు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎత్తి దేవునికి ఏం చెల్లించాడు? అంటే కృతజ్ఞత మన జీవితంలో చెల్లించినప్పుడు నీ కుటుంబంలో విస్తరణ జరుగుతుంది. నీ కుటుంబంలో విస్తరిస్తావు. నీ కుటుంబంలో నీకు లోటు అంటూ ఉండదు, నీకు సమృద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఆ రోజున యేసు ప్రభువు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అక్కడ కొన్ని వేల మంది తిన్నారు. 12 గంపలు మిగిలిపోయాడు. అక్కడ రాసుంది 12 గంపలు మళ్ళీ ఎత్తుకుని వెళ్ళారు శిష్యులు. 5 రొట్టెలు 2 చేపలే, అంతమంది తినేసిగా 12 గంపలు ఎత్తుకెళ్లారంటే కృతజ్ఞత చెల్లించే విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలి. ఏ కుటుంబం అయితే మనస్ఫూర్తిగా దేవుడికి మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తారో నీకు లోటు ఉండదు, నీ కుటుంబానికి లోటు ఉండదు. అందుకే ఎప్పుడు కూడా చిన్నదైనా పెద్దదైనా మన జీవితంలో చేసిన కార్యాలు ఎప్పుడు కూడా ఎవరి మట్టుకు వాళ్ళు, ఎవరికి తెలియక్కర్లేదు, ఇంట్లో మోకరిల్లి మన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని కృతజ్ఞత ప్రతిరోజు
ఉదయం లేచినంటే చెల్లిస్తాం. ఎప్పుడైనా మధ్య మధ్యలో నీకు అవకాశం ఉన్నప్పుడు సాయంకాలం కూర్చున్నప్పుడు ప్రార్థనలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉండాలి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అసలు లేచిందే ఆయన భిక్ష. ఆయన ఆరోగ్యం ఇస్తే నేను ఉదయం చూడగలిగాను, ఆయన ఆరోగ్యం ఇస్తే నేను ఉద్యోగం చేసుకోగలిగాను, మరలా ఇంటికి క్షేమంగా రాగలిగాను. కృతజ్ఞత చెల్లించకుండా ఎలా ఉండగలం? అలా నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ నీ జీవితాంతం నువ్వు వెళ్ళు. నీ జీవితంలో లోటు గాని, ఇబ్బంది గాని, పరిస్థితులన్నీ కూడా తలకిందులుగా మారిపోయి ప్రతి పరిస్థితిని దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. నీ కుటుంబంలో విస్తరణ అనేది ఉంటుంది. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ప్రభు ప్రార్థన చేశారు. అక్కడ ప్రభు ప్రార్థన చేస్తే మాత్రమే కాదు, ఎవరైనా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే వాళ్ళ జీవితంలో విస్తరణ అనేది జరుగుతుందని దేవుడు తెలియజేయడానికి 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మందికి పెట్టగలిగారు. శిష్యులు పంచుతూ ఉన్నారు. ఆశ్చర్యం వేసి ఉంటుంది, వాళ్ళు కూడా కల్లారా చూశారు. అరే, మనం తెచ్చింది 5 రొట్టెలు 2 చేపలే. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే కృతజ్ఞతాస్తుతుల్లో అంత బలం ఉంది, అంత శక్తి ఉంది, అంత విస్తరణ జరుగుతుంది కుటుంబంలో. అందుకే ఎప్పుడు మన కుటుంబాల్లో కృతజ్ఞత లేకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఏ రోజు ఉండకూడదు, ఏ రోజు ఉండకూడదు. 3, కృతజ్ఞత విషయంలో 3, ప్రార్థన విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రార్థన విషయంలో ఈరోజు కృతజ్ఞత కలిగిన వాడు ప్రార్థనా జీవితం కలిగిన వాడై ఉండాలమ్మా ఎప్పుడు కూడా. 116వ కీర్తన చూడండి ఒకసారి. 116వ కీర్తన అంటే కృతజ్ఞత కలిగిన వాడు ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడు, ప్రార్థన లేనివాడిగా ఉండడు. 116వ కీర్తన ఒకసారి, 116వ కీర్తన 12, 13 చూడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? క్వశ్చన్ మార్క్. అంటే దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలమ్మా ఎన్నున్నాయి మీ జీవితంలో? మీ జీవితంలో ఎన్నుంటాయి? ఒక్కసారి పుట్టింది మొదలుకొని మీ జీవితంలో నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? 13, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అంటే ప్రార్థన చేసుకునేవాడు కృతజ్ఞత కలిగిన వాడు. నా జీవితంలో చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి అన్ని కనిపిస్తే నిజంగా హృదయపూర్వకంగా ఎన్నో చేశాడు మా జీవితంలో దేవుడు. మీరే అంటారు, దేవుడు మా జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడండి. అయితే ప్రార్థన చేసుకుంటున్నావా? లేదు. మరి ఆయన ఏమనుకుంటాడు? చెప్పాను కదా, చేతల్లో ఉండాలి, క్రియల్లో ఉండాలి. ఎప్పుడు కృతజ్ఞత మనసులో ప్రారంభమవుతుంది, హృదయంలో, కానీ బయటకు మాత్రం వ్యక్తపరచాలి. దేవుడు అది చూస్తాడు. పాటలు పాడుతున్నారా? హృదయపూర్వకంగా జవాబులు అర్పిస్తున్నారా? మందిరానికి వస్తున్నారా? అలాగే ప్రార్థన చేసుకుంటున్నారా? ఇవేమీ లేకుండా దేవుడు చేశాడండి కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, నా జీవితంలో చేశాడు, నా బిడ్డల జీవితంలో చేశాడు. కానీ అమ్మ నువ్వు పాటలు పాడుతున్నావా? లేదు. ఎప్పుడైనా మందిరానికి తరచుగా వస్తున్నావా? లేదు. ఆరాధన లేదు. ప్రార్థన చేసుకుంటున్నావా? లేదు. ఇవేమీ లేకుండా కృతజ్ఞత చేశాడంటే ఆయన ఏమంటాడంటే ఇశ్రాయేలుకి మనకి పెద్ద తేడా లేదంటాడు. ఇశ్రాయేలు జీవితం మీరు చూశారు, చేసిన కార్యాలు వెంటనే మర్చిపోయారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మరి ఈనాటి క్రైస్తవ్యంలో ప్రార్థనా జీవితం లేనివాడు, కృతజ్ఞత లేనివాడు, హృదయపూర్వకంగా స్తుతి యాగము చెల్లించిన వాడు కృతజ్ఞత లేనివాడు, దేవుడి మందిరం అంటే లెక్క లేనివాడు కృతజ్ఞత లేనివాడు. ఈ ప్రార్థన విషయంలో మరొక మాట చదువుకుందాం ఒకసారి. ఫిలిప్పీ పత్రికలో చివరిగా ఒక 2-3 వచనాలు చదువుదాం. ఫిలిప్పీ 4వ అధ్యాయం, 6వ వచనం చదువుదామమ్మా. 6 ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం. అమ్మా ఎప్పుడైనా దేవునికి మీరు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన ఎలా ఉండాలి అంటున్నాడంటే కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన ఉండాలంటే అర్థం ఏంటి? చేసిన నా జీవితంలో ఇది చేసావయ్యా, నా బిడ్డ జీవితంలో ఇది చేసావు, నా పిల్లల జీవితంలో ఇలా చేసావు, ఎలా ఉండేవాళ్ళమి, మాకు ఏ బ్రతుకునిచ్చావు, చక్కగా నోటి నుండి ఆహారం తీసుకునే స్థితిని మాకు ఇచ్చావు. అంటే చేసే ప్రార్థన ఎప్పుడు కూడా
కృతజ్ఞత అంటే దేవుడి మీద ఆధారపడేటట్టు ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడి మీద కంప్లీట్ గా ఆధారపడేటట్టు ఉండాలి. అది కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన. ఏదో ప్రార్థన చేస్తామన్నట్టు ఉండకూడదు. పలానా వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, ఆయన హైలైట్ అవ్వాలి. దేవుడు నా జీవితంలో చేసింది ఎప్పుడు కూడా ఆయన లేకపోతే నేను లేను, ఆయన ఉన్నాడు గనుక ఈరోజు మేము ఇలా ఉన్నాం, నువ్వు చేయకపోతే మాకు బ్రతికే లేదయ్యా అన్నట్టుగా కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి. పైగా కృతజ్ఞత యందు ఏముండాలో తెలుసమ్మా? మెలకువ. చివరిగా కృతజ్ఞత చెల్లించే వ్యక్తి ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీ 4:2లో ఇలా రాయబడి ఉంది. కొలస్సీ 4:2లో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. అమ్మ, కృతజ్ఞత యందు ఏముండాలి క్రైస్తవుడికి? మెలకువ. మెలకువ అంటే పడుకోకుండా ఉండడమా? ఆ మెలకువ కాదు. కృతజ్ఞత ఈ రోజు ఈ కుటుంబం చెల్లించారు. ఎందుకు నిమిత్తం చెల్లించారంటే బిడ్డ విషయంలో మరొక సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. అంటే కృతజ్ఞత చెల్లించే విషయంలో మెలకువ. నీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేసినా అది చిన్నదా పెద్దదా, దేవుడు ఈ రోజు మనకి ఏదైనా కార్యం చేస్తేనే కాదు. యోబు ఏమన్నారమ్మా? బాధలో ఉన్నా యోబు అంటాడు, 2వ అధ్యాయం మీరు తర్వాత చూడండి, యోబు గ్రంథం 2:10లో తన భార్యతో మాట్లాడుతూ దేవుని వల్ల మేలే అనుభవించాలా, ఏమి రాకూడదు అంటాడు? కీడు రాకూడదా అంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో మేలే జరగచ్చు, జరగపోవచ్చు, కీడు కూడా రావచ్చు. అయితే కీడు జరిగిన దేవునికి ఏం చెల్లించే వారిగా ఉండాలి? అంతేగాని దేవుణ్ణి పక్కన పెట్టి దూరం అయిపోకూడదు. కొన్నిసార్లు కష్టంగా ఉంటది పరిస్థితి, కొన్నిసార్లు నిందలు పడుతుంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, అనారోగ్యం వస్తూ ఉంటది. నాకే వచ్చిందేంటి జబ్బు, నాకే కలిగిందేంటి రోగం అనుకుంటే ఆ వ్యక్తి దేవునికి దూరం అవుతాడు. బాధలో కూడా దేవునికి ఏం చెల్లించే వారిగా ఉండాలంటున్నాడు. ఈరోజు చాలా మంది చూడండి, సహోదరులకు మంచి వాళ్ళే అయినా కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలు రావచ్చు, క్యాన్సర్ రూపంలో కూడా రావచ్చు. అంత మాత్రాన వచ్చినంత మాత్రాన దేవుని విడిచిపెట్టే పరిస్థితి రేపు పొద్దున్న భవిష్యత్తులో ఎవరికీ రాకూడదు. ఆ కష్ట స్థితిలోని కూడా కృతజ్ఞత దేవుని పట్ల ఉంటే దాన్ని దూరం చేసేవాడు ఆయన. నేను ఇలా ఉన్నా నాకేంటి రోగం వచ్చిందని అనుకోకూడదు. మరి యోబు గారికి ఎందుకు రావాలి? మంచివాడే కదా యోబు. అయినా సరే యోబు యొక్క భక్తి జీవిత విధానం ఎదుటివాడికి తెలియాలి. ఆ స్థితిలో అలా మాట్లాడితేనే కదా చాలా భక్తిపరుడు అనిపిస్తుంది. ఆయన భక్తి మనకు అర్థమవుతుంది, ఆయన ఆత్మీయ స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అలా వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవి నీ సుఖము, నీ సంతోషము, నీ ఆనందంలోనే కాకుండా నీ దుఃఖము, నీ బాధలో కూడా దేవునికి చెల్లించేవాడిగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే కృతజ్ఞత విషయంలో ఎప్పుడూ కూడా మెలకువ ఉండాలి. ఆ కృతజ్ఞత చెల్లించే వారిగా మనందరూ కూడా ఉండాలని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి ఇవాన్ నిజంగా దేవుని కృపను పొందుకున్నవాడే. తల్లి గర్భంలో పడింది మొదలుకొని దేవుడు మాటలు వింటూ ఎదుగుతున్నాడు. భవిష్యత్తులో కూడా ఒక మంచి జీవితం ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుని పరిచర్యలో కూడా క్రీస్తు రాకడ ఆలస్యమైతే ఈ చిన్న పసిపిల్లలందరూ కూడా వాక్యం చెప్పే స్థాయికి ఎదిగి ఆ పరిచర్యలు దేవుని సేవలో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.